ఈ పాదయాత్రకు పోలీస్ నుంచి ఎటువంటి అనుమతి లేదు. రాజమహేంద్రవరం పట్టణంలో కూడా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అంతేకాకుండా 144 ప్రొహిబిటరీ ఆర్డర్స్ కూడా అమల్లో ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా నలుగురు కంటే ఎక్కువ మంది ఎవరు సమావేశాల్లో కానీ సభలు నిర్వహించడం కానీ లేకపోతే ఎక్కడైనా గుంపులుగా ఉండడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ఎవరైనా రోడ్ల మీదకి కానీ బయటకు కానీ వచ్చినట్లయితే కనుక వాళ్ళు చట్టబద్ధమైన చర్యలకి లోనవుతారు. యువత ఎవరు కూడా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొని వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పాదయాత్రకు పోలీస్ నుంచి ఎటువంటి అనుమతి లేదు. రాజమహేంద్రవరం పట్టణంలో కూడా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అంతేకాకుండా 144 ప్రొహిబిటరీ ఆర్డర్స్ కూడా అమల్లో ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా నలుగురు కంటే ఎక్కువ మంది ఎవరు సమావేశాల్లో కానీ సభలు నిర్వహించడం కానీ లేకపోతే ఎక్కడైనా గుంపులుగా ఉండడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ఎవరైనా రోడ్ల మీదకి కానీ బయటకు కానీ వచ్చినట్లయితే కనుక వాళ్ళు చట్టబద్ధమైన చర్యలకి లోనవుతారు. యువత ఎవరు కూడా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొని వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.